హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా టాయ్ అనమాట. బాగుందా? యూకేకి వచ్చాక నా వర్స్ట్ డే అనమాట. హెచ్ఎస్బిసి కార్డ్ పోగొట్టుకున్నాను. ఎలా పోయింది తెలీదు. అన్ని ప్లేసెస్లో చూశాను, ఎక్కడికెక్కడికి వెళ్ళాను అక్కడ అన్ని ప్లేసెస్లో చూశాను, దొరకలేదు. సో కార్డ్ పోయింది అని కన్ఫర్మేషన్ వచ్చాక నాకు నేను కన్ఫర్మేషన్ చేసుకున్నాక కార్డ్ అనేది ఫ్రీజ్ చేశాను అనమాట. ఫస్ట్ నెట్ బ్యాంకింగ్ యాప్లో చేశాక మా అక్క అకౌంట్కి మనీ అంతా ట్రాన్స్ఫర్ చేశాను. ఆ మనీ అనేది నా కాలేజ్ ఫీజ్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో నేను ట్రాన్స్ఫర్ చేశాక వాళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేశారనమాట. లైక్ ఇంత అమౌంట్ మీరు ఎందుకు మీ సిస్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి నా మనీ అనేది హోల్డ్లో పెట్టేశారు. నేనేం చేశానంటే దగ్గరలో ఉన్న హెచ్ఎస్బిసి బ్యాంక్కి వెళ్ళి ఇలా నా కార్డ్ పోయింది, నేను ఇలా నెట్ బ్యాంకింగ్ యాప్లో ఫ్రీజ్ చేశాను అని చెప్పాను. పాస్పోర్ట్ అడిగారు, ఎందుకంటే ఐడెంటిటీ కోసం పాస్పోర్ట్ అడిగారు. దేవుడి దయ వల్ల ఆ రోజు పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది కాబట్టి నేను క్యారీ చేశాను. ఆ రోజు ఎప్పుడు బ్యాగ్లో ఉంటుంది. సో పాస్పోర్ట్ అనేది అప్పుడు నా దగ్గరే ఉంది. సో నేను పాస్పోర్ట్ చూపించాక వాళ్ళు పోయిన కార్డ్ అనేది వెంటనే క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ చేసి తర్వాత నేను ఇలా అడిగాను అనమాట, ఫండ్స్ రిలీజ్ చేయండి, ఇలా హోల్డ్లో పెట్టారు కదా మీరు అని అడిగితే ఆమె హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమన్నారు. బికాస్ చాలామంది ఉన్నారనమాట హెచ్ఎస్బిసి బ్యాంక్లో. సో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించాక ఆమె పిలిచి ఇలా అమౌంట్ అనేది నీ అకౌంట్కే మళ్ళీ వస్తుంది, మీ అక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరగదు. బికాస్ మీరు చాలా ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అది ఫ్రాడ్ లెక్క వస్తుంది. ఇప్పుడు మీ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేపిస్తాము అని అన్నారు. నేను కూడా ఓకే మ్యామ్ అని అలా చెప్పానమాట. చెప్పాక కొత్త కార్డ్ అప్లై చేశారు. కొత్త కార్డ్ అప్లై చేశాక ఫండ్స్ అనేది వెంటనే రిలీజ్ చేశారనమాట నా అకౌంట్కి. చేసిన తర్వాత ఇలా కాదు, మీరు అన్ని ఫండ్స్ అనేది కరెంట్ అకౌంట్లో పెట్టుకోవద్దు, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశారు ఆమె. అండ్ గ్లోబల్ మనీ అకౌంట్ గురించి చెప్పారు. గ్లోబల్ మనీ అకౌంట్ అనేది దాంట్లో పౌండ్స్ నుంచి ఐఎన్ఆర్కి కన్వర్ట్ చేస్తే కనుక ₹1 ఛార్జ్ కూడా తీసుకోరు. అలా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ లేవు, యూకేలో చాలా వరకు కార్డ్సే యూజ్ చేస్తారు, బస్ ట్యాపింగ్ కానీ అలా. సో నాకు వెంటనే హెచ్ఎస్బిసి కార్డ్ కావాలి అనేసరికి వాళ్ళు వెంటనే కార్డ్ ఇచ్చారనమాట. మీకు కూడా ఇలా కార్డ్ పోతే కనుక ఫస్ట్ నెట్ బ్యాంకింగ్ యాప్లో కార్డ్ అనేది ఫ్రీజ్ చేసి దగ్గరలో ఉన్న హెచ్ఎస్బిసి బ్యాంక్కి అయితే వెళ్ళి పోయిన కార్డ్ అనేది క్యాన్సిల్ చేయించుకోండి. దాని తర్వాత కొత్త కార్డ్ అడిగి తీసుకోవటం కానీ అప్లై చేయటం కానీ చేయండి. నేనైతే చాలా హ్యాపీ. వితిన్ హాఫ్ అన్ అవర్లోనే నా పని అంతా జరిగింది బ్యాంక్లో. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి, కార్డ్స్ అయితే పోగొట్టుకోవద్దు. ఇక్కడ కొత్త కార్డ్ తీసుకున్న తర్వాత కూడా కార్డ్కి ఏం పే చేయవసరం లేదు, వాళ్ళే కొత్త కార్డ్ ఇచ్చారు. పాస్పోర్ట్ చెక్ చేసి కార్డ్ ఇచ్చారనమాట. సో ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీ. బ్యాంక్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానీ రెస్పాండ్ అయిన విధానం కానీ అంతా చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా తక్కువ టైంలో పని పూర్తి చేశారు. థ్యాంక్ యూ.